ఆ యొక్క దేశస్థులకు చెప్పండి, ఆ కులం వారికి ప్రకటించండి అని చెప్పలేదు. ప్రభువు చెప్పిన అద్భుతమైన మాట ఏమనగా, మీరు వెళ్ళి అసలు బయలుదేరేవా, అసలు చెప్పులు తొడుక్కున్నవా, సమాధానం అనే సిద్ధ మనసు కలిగిన చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు అనగా నాకు దివ్య సుందరం డాక్టర్ గారు ఐ థింక్ హాఫ్ అన్ అవర్ ముందే నాకు ఇంటిమేట్ చేశారు, ఏమైనా వీలవుతుందా అమ్మా అని. అవును, ఎట్ ఎనీ టైం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, వాడబడాలి. 5 రోజుల నుంచి తల మునుకలైపోతున్నాం మేము. మందిరము శుభ్రం చేసుకోవడానికి, ఆర్డర్లో పెట్టుకోవడానికి, వెన్యూలు సిద్ధం చేయడానికి. ఒక దైవజనుని యొక్క కుమారుడు సేవకుడు, అతని యొక్క కుమారుని వివాహానికి వెన్యూ ఇవ్వాలి, సిద్ధం చేయాలి, అన్నీ సిద్ధం చేయాలి, గదులు సిద్ధం చేయాలి, అన్నీ సిద్ధం చేయాలి. పెళ్ళి వాళ్ళు ఎలా వస్తారండి? చక్కగా సిద్ధపడి హాయిగా కుర్చీలో కూర్చోడానికి వస్తారు. కానీ సిద్ధపరచవలసింది ఎవరు? తప్పనిసరిగా మందిరంలో చేసుకో బాబు అన్నప్పుడు బాధ్యత ఎవరిది? మాది. అలాగే 5 రోజుల నుంచి కష్టపడుతున్నా. ఈరోజు 350 ఎన్నో కుర్చీలు తోమి కడిగి ఎండబెట్టి ఆ హాల్లో రెడీగా పెట్టి ఉన్నాను. పొద్దున లేచి 2 పిల్లలు హెల్ప్ చేశారు. సాధ్యమా? ఐఎమ్ వెరీ సిక్. ఈవెన్ దో మై మైండ్ సెట్ ఈజ్ రెడీ టు డూ ది వర్క్, టు ఎక్స్టెండ్ మై లేబర్, టు ఓపెన్ మై హౌస్, to open the church of God for the utilization of the wedding which is honorable of all. అది కూడా ఒక పరిచర్య. కానీ సిద్ధపరచడానికి ఎంతమంది వచ్చారు? కార్పెట్లు క్లీన్ చేయాలి, వ్యాక్యూమ్ చేయాలి, తడి బట్టలు పెట్టాలి, కిటికీలు, డోర్స్ అన్నీ శుద్ధి చేయాలి. ఒక్క గది కాదండి, వాళ్ళకి అకామిడేషన్కి అన్ని రూమ్స్ అన్నీ సిద్ధం చేయాలి, అన్ని మంచాలు, అన్ని బెడ్షీట్లు, అన్ని టాయిలెట్స్ అన్నీ సిద్ధం చేయాలి. దిస్ ఈజ్